హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. ఈరోజు మన వీడియోలో ఒక స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. సో, మనకి స్వీట్ షాప్‌లో దొరుకుతుంది కదా! సేవ్ అని. అది ఇంట్లోనే టేస్టీగా కరకరలాడుతూ క్రంచీగా ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. సో, హోమ్ మేడ్ సేవ్ అన్నమాట. సో, దీనికోసం నేను ఇలా ఈ డబ్బా కనిపిస్తుంది కదా! సో, ఈ బాక్స్ నిండా శనగపిండి తీసుకుంటున్నానండి. సో, మీరు ఎంత క్వాంటిటీ అయినా తీసుకోండి. దాంట్లో సగం కన్నా కొంచెం తక్కువ బియ్యం పిండి వేసుకోండి. సో, ఇక్కడ సేవ్ అనేది క్రంచీగా అండ్ క్రిస్పీగా రావాలంటే ఇలా బియ్యం పిండి వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ బియ్యం పిండి నేను ఈ విధంగా జల్లెడ పట్టి తీసుకుంటున్నాను. సో, ఈ సేవ్ చేసుకునేటప్పుడు ఈ 2 పిండిలనేది చాలా పొడి పొడిగా సాఫ్ట్‌గా ఉండాలన్నమాట. ఆల్రెడీ నేను శనగపిండి జల్లెడ పట్టి తీసుకున్నానండి. అందుకని బియ్యం పిండి జల్లెడ పట్టేసుకుందాము. నెక్స్ట్ దీంట్లోకి కారం పొడి వేసుకుంటున్నాను. సో, 2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నానండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సో, దీంట్లోకి టేస్ట్‌కి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాము. బట్ హోల్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి కదా! సో, ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవడం వల్ల అనేది పిండి కిందికి దిగదు. బట్ మనకు టేస్ట్ అనేది రావాలి కాబట్టి నేను ఈ విధంగా వాటర్‌లో వేసుకొని కలిపేసుకొని ఆ వాటర్‌ని ఫిల్టర్ చేసుకొని ఈ పిండిలోకి వేసుకొని కలుపుకుంటున్నాననమాట. సో, ఇలా వేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న పిప్పి ఉంటుంది కదా! సో, అది జారకుండా మనకి సేవ్ అనేది టేస్టీగా రావడం జరుగుతుంది. సో, ఇలా మొత్తం కూడా ఫిల్టర్ చేసుకుందాము. నెక్స్ట్ దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. సో, ఆల్రెడీ కాచిన నూనె ఉంటుంది కదండీ! సో, అది చల్లగా అయిపోయిన నూనెని ఈ 2 గరిటెల నిండా వేసుకుంటున్నాను. సో, ఇవన్నీ వేసుకున్న తర్వాత కలిపేసుకుందాము. సో, చూసుకుంటూ వాటర్ వేసుకుంటూ పిండి అనేది కాస్త జారుగా ఉండే విధంగా తడుపుకోవాలనమాట. అంటే మనము సేగోలు ఒత్తుకుంటాం కదా! దానికన్నా కాస్త మెత్తగా ఉండాలి పిండి. సో, దీంట్లో నేను ఇంకా ఏం వేయట్లేదండి. ఇన్ని ఇంగ్రీడియెంట్స్ అన్నమాట. సో, మీకు క్రంచీగా రావాలి అంటే కంపల్సరీ రైస్ ఫ్లోర్ అనేది ఇంపార్టెంట్. సో, దీంట్లో సోడా అనేది అసలు వేయొద్దు. మెత్తబడిపోతుంది సేవ్ అనేది. సో, ఇవన్నీ వేసుకొని కలిపేసుకుందాం. అండ్ మీకు దీంట్లో ఇంకా కాస్త టేస్ట్ డిఫరెంట్‌గా రావాలి అనుకుంటే వామ, జీలకర్ర ఇవి 2 కూడా పొడి చేసుకొని దాని పౌడర్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే టేస్ట్ కూడా బావుంటుంది. బట్ అవన్నీ నేనిక్కడ వేయట్లేదండి. ఇలా సింపుల్‌గానే చేసుకుంటున్నాను. సో, వాటర్ వేసుకుంటూ ఈ పిండి మొత్తం కలిపేసుకుందాము. అండ్ మన ఛానల్‌లో అండి ఇంకా పిండి వంటలు కొన్ని రెసిపీస్ కూడా చేశాను. సో, అవి స్నాక్ రెసిపీ లింక్‌లో ఉంటుంది. సో, ఆ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకెవరికైనా స్నాక్స్ రెసిపీ కావాలి అనుకుంటే మీరు దాంట్లోకి వెళ్లి చూడొచ్చు. సో, ఇలా కలుపుకునేటప్పుడు చేతికి వాటర్ అద్దుకుంటూ ఈ విధంగా పిండిని మొత్తం తడిపేసుకోవాలి. సో, చూస్తున్నారు కదండీ! చేగోడీల పిండి కన్నా ఈ పిండి కాస్త మెత్తగా కలుపుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చేసుకునే సేవ్ అనేది హోల్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. సో, చూస్తున్నారు కదా! ఇలాంటిది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి ఈ విధంగా పిండి ముద్దను పెట్టేసుకొని నీట్‌గా ఒత్తేసుకొని, మూత పెట్టేసుకొని సేవ్ ఒత్తుకోవడమే. సో, ఇలా ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది నేను చూయించిన విధంగా ఉండాలి. మరీ మెత్తగా ఉంటే కూడా నూనె ఎక్కువ పట్టేసుకుంటుంది. అలానే గట్టిగా ఉంటే కూడా పిండి అనేది సరిగ్గా కాలదు. అండ్ కలర్ అనేది చేంజ్ అవుతుందండి. సో, ఇలా పర్ఫెక్ట్‌గా కలుపుకోవాలనమాట. సో, చూస్తున్నారు కదా! ఇలా సన్నగా ఉండే సేవ్ బిళ్ళని పెట్టుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాము. సో, ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ విధంగా సేవ్ ఒత్తేసుకోవడమే. సో, ఇలా సేవ్ ఒత్తుకునేటప్పుడు నూనె వేడికి చెయ్యికి తగులుతుందండి. సో, చూసుకొని జాగ్రత్తగా ఒత్తుకోండి ఫస్ట్ చేసుకునే వాళ్ళైతే. ఈ బబుల్స్ అనేటివి స్టార్టింగ్‌లో ఎక్కువగా ఉంటాయి. రాను రాను తగ్గిపోతుంది. సో, కంప్లీట్‌గా ఇలా తగ్గిపోయిందంటే మనకి ఈ సేవ్ అనేది సో, మంచిగా కాలినట్టు. సో, ఇలా గరిటెతోటి అటు ఇటు 2 సార్లు అనుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవడమే. సో, ఇక్కడ ఉన్న ఈ చిన్న చిన్న సేవ్ అనేది కూడా తీసేసుకోవాలి. లేదంటే వాటి కలర్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుంది. సో, నెక్స్ట్ వాటికి ఇబ్బందవుతుందనమాట. సో, ఇలా నీట్‌గా మొత్తం తీసేసుకొని మళ్ళీ సేవ్ ఒత్తుకోవడమే. సో, నెక్స్ట్ రౌండ్‌లో సేవ్ ఒత్తుకునేటప్పుడు ఒక 1 మినిట్ అలా గ్యాప్ ఇచ్చి ఒత్తుకోండి. ఈ లోపల ఆయిల్ వేడెక్కుతుంది.
సో చూస్తున్నారు కదండీ! ఇంతే, చాలా సింపుల్ అన్నమాట. నేను వేసుకునే ఈ ఇంగ్రీడియెంట్స్‌తో మీరు ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా క్రిస్పీగా ఉంటుంది. కరకరలాడుతుంటుంది. మీకు కారం, ఉప్పు కొంచెం చూసుకొని ఎక్కువనన్నా, తక్కువనన్నా మీ అడ్జస్ట్‌ని బట్టి చూసుకొని వేసుకోవచ్చు. సో ఇది మీరు లంచ్‌కి తినొచ్చు. ఈవినింగ్ స్నాక్స్‌కి బావుంటుంది. ఏదైనా చివా చేసుకున్నప్పుడు దాని పైన చల్లుకోవడానికి బావుంటుంది. సో పిల్లలకి ఆడుతూ, పాడుతూ అలా తినడానికి కూడా బావుంటుంది. కరకరలాడాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ రైస్ ఫ్లోర్ వేయడం మర్చిపోవద్దు. ఓకేనా? సో మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో చూసి నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ అండ్ కామెంట్స్ అన్నీ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. మన ఛానల్ ఇంకా గ్రోత్ చేసుకోవడానికి నాకు యూజ్ అవుతుంది. కంపల్సరీ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో అండ్ మంచి టాపిక్‌తో మళ్ళీ మనం మై హోమ్ మై చాయిస్‌లో కలుద్దాము. అప్పటి వరకి నమస్తే. థాంక్ యూ.